12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్పులు నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన సీఎం చంద్రబాబు చెప్పారు. ముందుగా కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, మూలపేటలో వీటిని నిర్మిస్తామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తునిలో కూడా వీటి నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వినేష్ వాహ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మరోవైపు విద్యార్థుల పంతం నెగ్గింది. బంగ్లా ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత యూనస్ అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన. బంగభవన్లో అధ్యక్షుడు షాహబుద్దీన్తో 6 గంటల పాటు విద్యార్థులు సుదీర్ఘ చర్చలు. మధ్యలో త్రివిద్యాలాధిపతుల రంగప్రవేశం. అధ్యక్ష భవనం చుట్టూ మిలిటరీ మోహరింపు. ఒక్కసారిగా ప్రాంతమంతా ఉత్కంఠ. మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల. హింసతో ఆందోళనకారుల బీభత్సం. దేశవ్యాప్తంగా హత్యలు, లూటీలు. పోలీస్ స్టేషన్లకు దుండగులు నిప్పు. గందరగోళంతో ప్రభుత్వోద్యోగులు. కల్లోలం వెనక విదేశీస్తం. అమెరికా కుట్ర. ఖలీదా కుమారుడు పాక్తో కలిసి పన్నిన వ్యూహం. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రకటించారు. తన అధికార నివాసం బంగభవన్లో విద్యార్థి సంఘాల నేతలు, త్రివిద్యాలాధిపతులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలవరానికి దారేది అంటూ దెబ్బతిన్న